ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 10కి రాబోయే కంటెస్టెంట్స్ పేర్లు కొన్ని చెప్తాను. ఛాన్సెస్ ఎక్కువ ఉండే వాళ్ళ పేర్లు. దాంతోపాటుగా బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2 జరగబోతుంది. కామనర్స్ మీలో అమ్మాయిలు కొంతమంది, అబ్బాయిలు కొంతమంది, ట్రాన్స్జెండర్ కూడా వచ్చే అవకాశాలు వెరీ 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 హై ఈ సీజన్లో. ఈ అగ్ని పరీక్ష 2కి మీరు వెళ్ళాలంటే కొంచెం ఈజీ ఈసారి. అది ఎందుకు ఈజీ, ఎలా ఛాన్సెస్ ఉన్నాయి, ఏమేమి రూట్లో మీరు వెళ్ళొచ్చు అనే డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. మీరందరూ కామెంట్ చేయాల్సింది. మీకు ఏదైనా అగ్ని పరీక్ష సీజన్ 2 రిలేటెడ్ కామెంట్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీటన్నిటికీ మళ్ళీ సపరేట్ వీడియో కానీ లేదంటే కింద ఆడియోతో రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కొంచెం ఏదో చేంజ్ అయింది యూట్యూబ్లో. కింద కామెంట్స్లో నేను మాట్లాడచ్చు. సో అలాగైనా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. లేదు పర్సనల్గా ఆదిరెడ్డి అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది. కొన్ని అంటే మీకు నచ్చనివి కూడా మాట్లాడతాను. కొన్ని పాయింట్ల మీద నేను మన ఛానల్ రివ్యూస్ రిలేటెడ్ ఛానల్ మాత్రమే మనకు ఉంది కాబట్టి, వేరే ఛానల్స్ లేదు కాబట్టి మనం మాట్లాడడానికి కుదరలేదు. కొన్ని టాపిక్స్ మీద అనవసరంగా అంటే ఆ టైం కుదరలేదు. దాంతోపాటు కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నాకు ఈ మధ్యకాలంలో. దానివల్ల అన్నిటి మీద రియాక్ట్ అవ్వలేకపోతున్నా. బట్ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి దానికి రిలేట్ అయిన ఒకటి రెండు టాపిక్స్ మీద ఈ ఛానల్లో మాట్లాడబోతున్నాను. దాని గురించి కూడా మాట్లాడతాను. ఆ బిగ్ బాస్కి వాళ్ళకి సంబంధం ఏంటి అనేది కూడా మాట్లాడతాను. అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి మంచిగా గట్టిగా పర్ఫెక్ట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో ఉంటాయి. మీరు కామనర్గా అప్లై చేయాలంటే ఎలా సెలెక్ట్ అవ్వచ్చు అండ్ అన్ని డీటెయిల్స్, ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే దానికి ఇవన్నీ అని ఎలా ఉంటుంది, ఇలా తీయాలా అవన్నీ చెప్తాను. అండ్ ప్రోమో వచ్చింది. మీరు కలిసి ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మోస్ట్లీ యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు వాళ్ళు. లేదంటే ఆ ప్రోమోలో ఏముందో క్లియర్గా చెప్తాను. ఆ ప్రోమోను బట్టి ఈ సీజన్ ఎలా ఉండబోతుందని మాట్లాడతాం. కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి అన్నీ మాట్లాడేసి ఎండ్ చేసేద్దాం గట్టిగా. చాలా రోజులు అయింది మనం వీడియో చేశాను, అది ఆల్మోస్ట్ 1.5 lakhs పోయింది. ఆ వీడియో కంటే ఈ వీడియో ఎక్కువ రీచ్ అవుద్దనుకుంటా, అందుకని చెప్తాను. చాలా రోజులైంది మీకు వీడియోలో కనపడి. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. ఈ సీజన్లో ఇంకా ఈ కాంట్రవర్సీ టాపిక్ గురించి మళ్ళీ ఎత్తాలా. ఇక్కడి నుంచి మనం నోట్లో ఏది అనిపిస్తుంది మాట్లాడకుండా ఆదిరెడ్డి ఇక ముందు అసలు ఆగడనేసి ఫిక్స్ అయిపోయాం. మీరు తిట్టుకుంటారో, పొగుడుకుంటారో, మీమ్స్ వేసుకుంటారో, ట్రోల్ చేసుకుంటారో. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ నా రిలేటెడ్గా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు అవన్నీ ట్రోల్స్ మామూలు స్టార్ట్ చేశారు. ట్విట్టర్లో కూడా ఒక చిన్న ట్వీట్ వేశారు అంతే. ఆ ట్వీట్ కింద 20-30 కామెంట్లు. ఈసారి కళ్యాణ్ లాగా ఎవరిని లేపుతున్నాను. కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగానే బాగా ఆడాడు. 23 ఏళ్ళు 24 ఏళ్ళ వయసులో ఎవరికైనా అంతకంటే మెచ్యూరిటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వయసుకు మించిన మెచ్యూరిటీతో గేమ్ ఆడాడు. వయసుకు మించిన మెచ్యూరిటీ బయటకు వచ్చిన తర్వాత కూడా చూపిస్తున్నాడు. కొన్ని ఓవర్గా కనపడుతున్నాయి నాకు కూడా ఇంటర్వ్యూలో. బట్ ఆ ఏజ్ అలాంటిది. నేను దాన్ని పాజిటివ్గానే తీసుకున్నా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్ అనే పర్సన్కి ఇది నేను పొగుడుతున్నాను మీరు ఫీల్ అయితే నేను చెప్పలేను. నేనేమంటున్నానంటే కామెంట్స్లో కళ్యాణ్ని లేపావు, నేను గెలిపించింది ఏంటాను. ఆయన కళ్యాణ్ ఇన్స్టాగ్రామో, కళ్యాణ్ యూట్యూబ్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి. స్టిల్ హీ హ్యాస్ దట్ పాజిటివిటీ. ఇప్పటికీ నేను కళ్యాణ్ పిఆర్ని పెట్టి కామెంట్ కూడా అతనికి అంత సీన్ లేదురా. లేదు కామెంట్స్ పెట్టుకునే సీను, డబ్బులు పెట్టుకునే సీన్ అతని దగ్గర లేదు నమ్మండి. అండ్ అతనికి విషయం ఉంది, జనాలలో అతనికి ఆ పాపులారిటీ ఉంది. అతను నిజంగానే గేమ్ నచ్చింది కాబట్టి అతను గెలిచాడు. నేను లేపబట్టి అతనికి గెలవడం, నేను పాజిటివ్గా చెప్పబట్టి సింపతి యాంగిల్గా సింపతి వచ్చింది. బట్ నా వల్ల గెలిచేసాడు అనేది పాయింట్ కాదు. ఇప్పటికీ దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉండే వాళ్ళకి నేను ఏం చేయలేను. మీరు అట్టానే ఊగులాడుతూ ఉండండి. ఈ సీజన్లో ఎవరు లేపుతాము అనేది ఎవడు బాగా ఆడితే వాళ్ళని లేపుతాం. ఎవరు బాగా ఆడలేదు నాకు అనిపిస్తే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆ రోజు చెప్తాను. అరే బాబు పర్టికులర్ ఎపిసోడ్ని బట్టి తప్పించి ఏ రోజు ఒక పర్సన్ పట్టుకొని పీకి పాకాన్ని పెట్టడం మన రివ్యూస్లో జరగలేదు. ఇంకా ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చే రోజులు పోయాయి. ఈ సీజన్లో చాలా ఓవర్గా ఉంటాయి మన రివ్యూస్. ఓవర్ ఇన్ ద సెన్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి. హార్ట్ఫుల్గా నాకేదనిపిస్తుంది నిర్మోహమాటంగా మాట్లాడతాం. మీరు చాలామంది హట్ అవ్వచ్చు, బాధపడవచ్చు, ఏదైనా జరగచ్చు, నా మీద ట్రోల్స్ జరగచ్చు, అంటే ఈ నెగిటివిటీ పెరగచ్చు. ఎన్ని జరిగినా చాలా పర్ఫెక్ట్గా చాలా స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడతాం. అంతకుముందు కూడా మాట్లాడా. బట్ ఈ సీజన్లో ఇంకా కొంచెం ఎక్కువ గట్టిగా మాట్లాడదని ఫిక్స్ అయ్యాం. చాలా గట్టిగా. ఎందుకంటే చెప్తా ముందు చాలా ఉన్నాయి చెప్తా. సరే, ప్రోమో వచ్చింది మామ. యూట్యూబ్లో మోస్ట్లీ ఇప్పుడు అప్లోడ్ అవ్వచ్చు. లేదంటే ఏంటంటే ప్రోమో ఎప్పుడు లేనట్టుగా 1 minute 50 seconds ప్రోమో వచ్చింది. ఎప్పుడు అంత లెంత్ ప్రోమో బిగ్ బాస్ లోగో రిలేటెడ్ అంత లెంత్ ప్రోమో రాలేదు. బట్ ఈసారి వచ్చింది. దానికి రీజన్ అది కూడా ఎర్లీగా జూన్లోనే వచ్చింది. లాస్ట్ టైం June 28 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, June 28 బిగ్ బాస్ అగ్ని పరీక్ష రిలేటెడ్ ప్రోమో వచ్చింది. కానీ ఈసారి
బిగ్ బాస్ రిలేటెడ్ లోగో జూన్లోనే ఫస్ట్ వీక్లో వచ్చింది. రేపు మోస్ట్లీ వెన్స్డే వస్తుంది అంటున్నారు. బుధవారం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 రిలేటెడ్ ప్రోమో అప్లికేషన్ ఓపెన్ అవుద్ది. అది ఎలా అప్లై చేయాలో వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 20 రోజులు, దాదాపుగా 18-17 రోజులు ఎర్లీగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ప్రోమో వచ్చింది, రాబోతుంది. దాని మీనింగ్ ఏంటి, ఎందుకు అలా రాబోతుందో కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఈ ప్రోమోలో ఏం జరిగిందంటే రాత్రి 1 minute 50 secondsలో నాకు సార్ కనిపించి నాకు సార్ మాట్లాడారు. నాకు సార్ బిగ్ బాస్ రిలేటెడ్ ఎలా ఉండబోతుందని కొన్ని డైలాగ్స్ చెప్పారు. దాంతోపాటుగా నోయల్ ర్యాప్ సాంగ్ ఒకటి వచ్చింది. అది బాగుంది, సరే ఒక రకంగా ఉంది. అదే దానికి పెద్ద సినిమా సాంగ్ లాగా ఏదో ఇది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు సార్ను పొగుడుతూ బిగ్ బాస్ క్రేజ్ ఎలా ఉంటుంది, ఆడియన్స్కి బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టం అనేది అది ర్యాప్ రూపంలో సాంగ్ పాడతారు. ఇక్కడ మనకి చిన్న ట్విస్ట్ ఏంటంటే మనకి ఒక ఇది ఇచ్చారనమాట మనం గెస్ట్ చేయడానికి. ఏమి ఇచ్చారంటే నాకు సార్ ఏమంటారు అంటే, నేను చెప్పడం కాదు ఈసారి ఆడియన్స్ చెప్తారు అనేసి అంటారు. బిగ్ బాస్ 10 గురించి, బిగ్ బాస్ గురించి నేను చెప్పడం కాదు, ఈ ప్రస్థానం గురించి ఆడియన్స్ చెప్తారనే మాట ఏదైతే ఉందో, ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయబోతున్నారు, అగైన్ కామనర్స్ ఉన్నారని ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఇండైరెక్ట్గా అగైన్ కామనర్స్ ఉన్నారని చెప్పిన మాట నాకు దానికోసం వాడారన్నట్టుగా అనిపించింది. ఆ మాట అన్న తర్వాత నోయల్ సాంగ్, ర్యాప్ సాంగ్ వస్తుంది. దాంట్లో నాకు సార్ని వాళ్ళని పొగుడుతూ ఉంటాయి. ఇక్కడ లోగో వచ్చి 2 ఉంటాయి, ఫైరు, వాటర్. క్లియర్గా ఫైరు, వాటర్ కనపడిపోతుంది మనకి. దట్ మీన్స్ అది ఎవరు ఫైరు ఎవరు వాటర్ అనేది లోగోలను బట్టి, లోగోలో ఉండదున్నట్టుగానో నాకు సార్ డైలాగ్ని బట్టి సీజన్ ఉంటుందని మీరు గెస్ట్ చేయొద్దు. ప్రతిసారి చాలా డైలాగ్స్ ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉండదు. బట్ స్టిల్ వాళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేస్తారు, అది 100% ఉండకపోవచ్చు. ఏం చెప్పడానికి ట్రై చేశారనిపించిందంటే ఫైర్, వాటర్ అంటే 2 రకాల పర్సనాలిటీస్ ఉంటాయని. ఒకరు సెలబ్రిటీస్ని వాళ్ళు ఫైర్ అనుకుంటున్నారా, కామనర్స్ని ఫైర్ అనుకుంటున్నారా, ఏదో అనుకోని. బట్ 2 రకాల పర్సనాలిటీస్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఇండైరెక్ట్ చెప్పబోతున్నారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, ఇది నాకు అర్థమైంది. ఈసారి ఉండబోతున్న ఆ లోగోని బట్టి ఫైర్, వాటర్ ఉంది, అది పక్కన పెట్టదు. తర్వాత నాకు సారు ఈసారి బిగ్ బాస్ దశావతారం అంటారు. బట్ ఏంటో నేను చూసిన ప్రోమోలో అది కట్టు చూశాను అనమాట, టీవీలో వేసిన కట్టు. దశావతారం అనేసి ఎడిటింగ్ ప్రాబ్లమా లేకుంటే వాయిస్ డబ్బింగ్ ప్రాబ్లమో తెలియదు, కానీ మధ్యలో కట్ అయిపోతుంది. దశావతారం అనేసి ఆపుతున్నారు. దశావతారం అనేది కూడా కంప్లీట్ అయినట్లేదు. బట్ దశావతారం అనేసి అన్నారు. దాని మీనింగ్ ఏంటనేది నాకు అనిపించింది చెప్తాను. తర్వాత కంటెస్టెంట్స్ గురించి వెళ్తాను. సింపుల్ మామ, ఈసారి 10 కామనర్స్ 10 సెలబ్రిటీస్ ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. దాంతోపాటుగా దశావతారం అనే సెన్స్ 10th సీజన్ కాబట్టి దశ అనేది కాబట్టి దశావతారం అని కూడా వాడారు. బట్ దశావతారం అనే దానికి మీనింగ్ నాకు అనిపించింది 10 మంది కామనర్స్ 10 మంది సెలబ్రిటీస్ ఉండబోవచ్చేమని అనిపిస్తుంది. అది 100% కాదు, బట్ 99%, 90% అట్లీస్ట్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నేను మొన్న లాస్ట్ వీడియోలో చెప్పిన మాట కూడా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా నాకు ఆ క్షణానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే నేను తట్టుకోలేను, ఉంచుకోలేను, చెప్పేస్తా. అది ఒక్కోసారి జరగవచ్చు, జరగకపోవచ్చు. బట్ ఆ క్షణానికి నాకు నిజంగా తెలిసిన అప్డేట్ చెప్తా. సీజన్ 9లో 9 కామనర్స్ 9 సెలబ్రిటీస్ అని ఫస్ట్ వచ్చిన డిస్కషన్. బట్ ఆ తర్వాత వాళ్ళు చేంజ్ చేశారు. బట్ ఈసారి కూడా దశావతారం అని వాడుతున్నారు, హాఫ్ ఫైరు హాఫ్ వాటర్ అని వాడుతున్నారు. 10th సీజను స్పెషల్ సీజను. లాస్ట్ టైం కామనర్స్ని తీసుకొని వచ్చినప్పుడు సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఎలాంటి సీజను? బీభత్సమైన అందంగా ఉండే కామనర్స్లో అమ్మాయి లేరు, బీభత్సమైన హ్యాండ్సమ్గా ఉండే కామనర్స్లో అబ్బాయి లేరు, బీభత్సమంగా సూపర్ అనిపించినట్టు సీజన్లో రైవలరీ లేదు. స్టిల్ సూపర్ డూపర్ హిట్ అయింది కామనర్స్ ఉండబట్టి. అలాంటప్పుడు ఈసారి కామనర్స్ని ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈసారి సెలక్షన్ కూడా గట్టిగా మంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక ట్రాన్స్జెండర్ ఉండే అవకాశం ఉంది. ఇలా కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఈసారి డూపర్ హిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కామనర్స్ని ఎక్కువ తీసుకొస్తారు. లాస్ట్ టైం సీజన్ హిట్ అయింది కాబట్టి వాళ్ళు నేనేమనుకుంటున్నానంటే 10-10 ఉండే అవకాశం ఉంది. సీజన్ లాస్ట్ టైం హిట్ అయింది కాబట్టి లాస్ట్ టైం 9 versus 9 పెట్టలేకపోయారు కాబట్టి 10-10 ఉంటుందని దశావతారం అనేసి అన్నారేమో అని నేను అనుకుంటున్నా. 10 అవతారాలు, 10 మంది వీళ్ళు 10 మంది వాళ్ళు అనేసి నాకు అనిపించింది అయ్యా. అందుకనే అది అనిపించింది చెప్పా. తర్వాత నాకు సార్ ఏమంటారంటే, ఆటలో సవాలు కాదు, ఆటే సవాల్ అన్నారు. ఈ డైలాగ్లోనే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి అంటూ ఉంటారు, ఏదో ఒక క్యాప్షన్ లాగా చెప్తారు క్యాచీగా. బట్ అది యాజ్ ఇట్ ఈజ్గా హౌస్లో జరుగుద్ది, సీజన్ అంతా అట్లానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఈసారి సవాళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా చెప్పారు నాకు సార్. ఆ తర్వాత ఇప్పుడు డేట్లు, బిగ్ బాస్ సీజన్ 10 ఎప్పుడు లెంత్ ఉంటుంది మామ, తప్పదు. చాలా టాపిక్లు ఉన్నాయి. ఇప్పుడు దాకా లాస్ట్ సీజన్లో అల్లాడిచ్చు కదా. ఫస్ట్ మా ఇప్పుడు దాకా చూస్తుంటే లైక్ గుడ్ స్టార్ట్ చేయండి అండి. కొట్టండి లైక్. ఏంటండి ఏంది, కొట్టండి అన్నా, కొట్టు లైక్ కొట్టండి. ఇక్కడ దాకా చూస్తుంటే ఇక్కడ నుంచి ఇంకా వీడియో లెంత్ ఉంటుంది.
ఫస్ట్ డేట్స్ సెప్టెంబర్ 6 బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్ లాంచ్ జరగబోతుంది. ఆదివారం కూడా సెప్టెంబర్ 6 ఫిక్స్ చేసుకోండి. సెప్టెంబర్ 5 వరకు అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది టీవీలో అండ్ ఓటీటీలో రెండిట్లో టెలికాస్ట్ అవుతుంది. ఈసారి రెండిట్లో వస్తుంది. సెప్టెంబర్ 5 వరకు టెలికాస్ట్ అవుతుంది. సెప్టెంబర్ 6 గ్రాండ్ లాంచ్ రోజు హౌస్లోకి పోబోతున్న 6 మంది 7 మంది 8 మంది 9 మంది 10 మంది అనేది వాళ్ళు చూపిస్తారు. ఈసారి ఏం జరగవచ్చు అంటే ఛాన్సెస్ హై. ఈ వీడియోలో నేను చెప్పేస్తాను అన్ని వీడియోలో చెప్పాల్సిన స్టఫ్ అంతా ఈ వీడియోలో ఉంటుంది. 10 అని అనుకుంటున్నా కదా నేను. 7 ఫస్ట్ సెలబ్రిటీస్ని 7 మెంబర్స్ని, కామనర్స్ని 7 మెంబర్స్ని పంపించే అవకాశం ఉంది. తర్వాత 3 మెంబర్స్ కామనర్స్ని, 3 మెంబర్స్ సెలబ్రిటీస్ని వైల్డ్ కార్డ్ రూపంలో పంపించే అవకాశం ఉంది. వైల్డ్ కార్డ్స్గా తీసుకొచ్చిన ప్రతి సీజన్ హిట్ అవుతుంది కాబట్టి ఎక్కువ సీజన్స్ ఇక అలాగే కంటిన్యూ చేస్తారేమో కొన్ని సీజన్స్ అని అనిపిస్తుంది. 7 తర్వాత 3 వెళ్ళే అవకాశం ఉంది. అది పరిస్థితి. వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. 7 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఆ రోజు పంపిస్తారు. సెప్టెంబర్ 5 తర్వాత టెలికాస్ట్ అయిపోద్ది కదా, 6th డేట్లో వాళ్ళని పంపిస్తారు. ఇది అగ్ని పరీక్ష సీజన్ 2 రిలేటెడ్గా షూటింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందనే దాన్ని చిన్న హింట్ ఇస్తాం. మీకు ఉపయోగపడవచ్చు. ఎవరైనా జాబులు చేసేవాళ్ళు ఇది వర్కౌట్ అవుద్దా, నేను ఆ టైంలో ఎక్కడ ఉంటాను, వేరే కంట్రీలో ఉంటాను, లేదంటే ఆ జాబ్కి ఆ టైంలో మనకి ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, ఆ టైంలో మనకి లీవ్స్ ఇవ్వరేమో అనుకునే వాళ్ళకి కొంచెం అప్రాక్సిమేట్ డేట్ అంటే జూలై 25 నుంచి 11 రోజులు షూటింగ్ జరిగే అవకాశం ఉంది. 99% ఇదే ఫిక్స్ చేసుకోండి. 99%. మరి 1% ఏదైనా చేంజెస్ జరిగితే మన జూలై 25 నుంచి ఆగస్ట్ 11 రోజులు లెక్కేసుకోండి. ఆ తర్వాత నుంచి 22 రోజులు షూటింగ్ జరుగుతుంది, అదే టెలికాస్ట్ అవుతుంది. ఇది డేట్స్. ఈ డేట్స్ గురించి అయిపోయింది. అగ్ని పరీక్ష సీజన్ 2 రిలేటెడ్ ప్రోమో రిలేటెడ్ డేట్ చెప్పా, వెన్స్డే వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ టైము మనకి 10 రోజులు టైం ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్. మొత్తం చెప్పేస్తా. అగ్ని పరీక్ష సీజన్ 2 రిలేటెడ్ అన్నీ ఉంటాయి. అగ్ని పరీక్ష సీజన్ 2కి లాస్ట్ టైము డేట్ వచ్చి అప్లికేషన్ లింక్ ఓపెన్ అయిన తర్వాత 10 days ఇచ్చారు. ఈసారి కూడా 10 days అని చెప్తారు. బట్ లాస్ట్ టైం నాకు వచ్చిన అప్డేట్ నాకు తెలిసింది ఏంటంటే 10 days అన్నారు, కానీ 15-20 days కూడా వాళ్ళు అప్లికేషన్స్ వచ్చినట్టు చూసారు. బట్ ఈసారి అలా చూస్తారా లేదు తెలియదు. అండ్ లాస్ట్ టైము 3 minutes అని చెప్పారు. 3 minutes కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని క్యాన్సిల్ చేశారంటే క్యాన్సిల్ చేయలేదు. బట్ ఈసారి అలా చేస్తారో లేదు తెలియదు. బట్ లాస్ట్ టైం జరిగింది చెప్తున్నా. హారిజాంటల్ వర్టికల్ వీడియోస్ పంపించాలా ఏం లేదు. ఎలా పంపించినా ఏం పంపించినా క్లారిటీ ఉంటే చూస్తారు అంతే. అండ్ ఎలా ఉన్నా నువ్వు ఎంత దారుణంగా మాట్లాడినా కూడా క్లారిటీ ఆడియో ఉంటే 3 minutes ఉంటే 3 minutes చూశారు. అందరు వీడియోస్ చూస్తారు. ఇది పక్కా. సో అగ్ని పరీక్ష సీజన్ 2 రిలేటెడ్ ఇది. నెక్స్ట్ వెన్స్డే నుంచి వీడియోస్ పంపించే అవకాశం ఎక్కువ, వెన్స్డే ఆర్ థర్స్డే. ఆ తర్వాత నుంచి 10 days ఇస్తారు వాళ్ళు అఫీషియల్గా. ఆ 10 daysలో వీడియోస్ పంపించాలి. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20-25 days వీడియోస్ చూసి జూలై 25th టైంకి ఈ ప్రాసెస్ అంతా అయిపోద్ది. ఆ 5 levels ఏదో పెడతారు చూస్తారు, గ్రూప్ డిస్కషన్లు అవి ఇవి అన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేసుకొని వర్కౌట్ అవుద్ది. అది జరిగేది. ఇంకా వాటి వరకు చెప్పేశాను. ఇప్పుడు బిగ్ బాస్లో చేంజెస్ అని చెప్పని చూస్తారా, 10 members కామనర్స్, 10 members సెలబ్రిటీస్ ఉండే అవకాశం ఉంది. మళ్ళీ కామనర్స్ని తీసుకొని వస్తారు. ఈసారి లాస్ట్ టైం లాగా హౌస్లో 2 houses ఉంటాయా లేదనేది మనం చెప్పలేం. మోస్ట్లీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. ఆ ఫార్మాట్ పెద్ద హిట్ అయింది నేను అనుకోవట్లా. ఆ 2 houses పెట్టి హంగామా చేసుకొని వారాలు పెట్టారు చూస్తారు. అంత ఇది ఉండకపోవచ్చు. ఈసారి ఇంకేదైనా డిఫరెంట్గా ప్లాన్ చేసే అవకాశం ఉంది. సీజన్ 10 కాబట్టి కొత్తగా ఇది అయిపోయిందయ్యా. అది జరిగింది. ఈసారి ఫ్యాన్స్ని కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది అగ్ని పరీక్ష సీజన్ 2లో. దాంతోపాటుగా కళ్యాణ్, డెమాన్ పవన్ ఇలాంటి టాప్ 5కి వచ్చిన కంటెస్టెంట్స్ని కూడా ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే జడ్జిల్లాగా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్లోకి వెళ్ళి వాళ్ళు ఏదైనా వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్లో కొంత వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. వీళ్ళని కొంచెం ఇంక్లూడ్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 రిలేటెడ్ హోస్ట్ వచ్చేసరికి శ్రీముఖి గారే. బట్ జడ్జెస్ ఇంకా క్లారిటీ లేదు. శివాజీ గారు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా మన గీతామాధురి గారు, అభిజిత్ ఉంటాడా లేదా చెప్పట్లేకపోతున్నాం. అండ్ రాహుల్ సిప్లిగంజు, అభిజిత్లో ఒకరు ఉండే అవకాశం ఉంది. ఇలా చేంజెస్ అయితే ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ 100% మనం చెప్పలేం. ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి అనేది మనకు వచ్చిన అప్డేట్. ఎందుకంటే జూలై 25 షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంకా 1.5 month ఉంది. 1.5 month కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది డిస్కషన్ జరుగుతున్నాయి. అది ఇంకా క్లారిటీలో వచ్చిన తర్వాత చెప్తాం. హోస్ట్ అయితే శ్రీముఖి గారే కన్ఫర్మ్. ఇంకా క్లారిటీగా ఈ లాస్ట్ వీడియోలో చెప్పలేనిది ఈ వీడియో చెప్పగలిగేది ఒకటి ఉంది. వైట్ గోల్డ్ ఇది బ్రాండ్ మామ. ఆ బ్రాండ్ ఏంటంటే ఆ బిగ్ బాస్కి సీజన్ 10కి అగ్ని పరీక్ష సీజన్ 2కి రెండింటికి అఫీషియల్ ప్రిన్సిపల్ పార్ట్నర్ అనమాట. ప్రిన్సిపల్ పార్ట్నర్ అనేది అంటే డైరెక్ట్ పెద్ద పార్ట్నర్ వీళ్ళే, బ్రాండ్ అఫీషియల్ పార్ట్నర్ అనమాట. సో వీళ్ళే దేనిమంటారంటే ఇప్పుడు ప్రతిసారి చెప్తారా, ఇప్పుడు ఈసారి ఏం చెప్తారంటే వైట్ గోల్డ్ ప్రజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 10 అని చెప్తారు నాకు సార్. వైట్ గోల్డ్ ప్రజెంట్స్ అగ్ని పరీక్ష సీజన్ 2 అని శ్రీముఖి చెప్తారు. అంటే మెయిన్ స్పాన్సర్ వైట్ గోల్డ్. ఇది ఎందుకురా ఎప్పుడు లేదు వైట్ గోల్డ్ గురించి ఇంతలా అని చెప్తున్నా అంటే ఈసారి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం 99.9999% వైట్ గోల్డ్ బ్రాండ్ తరఫు నుంచి ఒక కంటెస్టెంట్, అది ఎక్కువ అమ్మాయి అయ్యే అవకాశం ఉంది. నా గెస్ అది 100% అమ్మాయి అవుతారో తెలియదు, బట్ నా గెస్ అది
ఒక కంటెస్టెంట్ని వాళ్ళ ఒక సపరేట్ కాంటెస్ట్ పెట్టి ఇక్కడ వీళ్ళ తరఫు నుంచి 9 మంది వెళ్తే వీళ్ళ నుంచి ఒకరు, వీళ్ళ తరఫు నుంచి 6 మంది వెళ్ళినా 5 మంది వెళ్తారో, వీళ్ళు కావాలనుకున్న వాళ్ళని కాకుండా ఒక పర్సన్ తగ్గించి అగ్ని పరీక్ష 2 నుంచి తీసుకొని ఇంకొక పర్సన్ మాత్రం వైట్ గోల్డ్ తరఫు నుంచి ఒక కాంటెస్ట్ పెట్టబోతున్నారు. నాకు వచ్చిన అప్డేట్ అది, బట్ 99.99% జరుగుద్ది. ఆ కాంటెస్ట్లో కూడా ఒక పర్సన్ వెళ్ళొచ్చు. దాని రిలేటెడ్ ప్రాపర్ డీటెయిల్స్ అన్ని మనకు వెన్స్డే వచ్చే అవకాశం. దాని గురించి నేను సపరేట్గా వీడియోస్, రీల్స్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రతి అప్డేట్ మీద నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ స్టోరీలు పెడుతుంటాం. ప్రతిదీ నేను ఇక్కడ పెట్టాలని యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయాలంటే అవ్వదు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఉండండి, స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి రిపీటెడ్గా. నేను అప్డేట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా పెడతా ఉంటాను, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అగ్ని పరీక్ష సీజన్ 2 మొత్తం కూడా మనతో టచ్లో ఉండాల్సిందే. ఫాలో అయ్యి ఉండండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మోస్ట్లీ రిప్లై ఇస్తున్నాను. ఒక్క మెసేజ్కి రిప్లై అయిపోయినా ఫర్దర్గా ఇంక 2-3 మెసేజ్లు పెట్టండి. నాకు కనిపిస్తుంది చాలామంది అగ్ని పరీక్ష టైంలో నాకు చాలా ఎక్కువ మెసేజెస్ వస్తాయి. ప్రతి మెసేజ్కి వెంటనే రెస్పాండ్ అవ్వకపోయినా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం, ఓకేనా? సో ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 రిలేటెడ్ ప్రతి అప్డేట్ కింద మీద పడి వెనక ముందు చెప్పా. ఇప్పుడు టైం ఎంతైందో చూడాలా, ఇది ఎంతవరకు కట్ చేయాలి ఈ వీడియో. రే బాబు 15 మినిట్స్ అయింది, ఇంకో 15 మినిట్స్ ఉంటుంది వీడియో. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్, కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడదాం. ఈ కంటెస్టెంట్స్ నేమ్స్ ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ వీళ్ళకి బిగ్ బాస్తో కొంత టచ్ ఉంది. కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్ 2-3 ఇంక్లూడ్ చేశాం. దాంతోపాటుగా వాళ్ళ మీద నేను మాట్లాడలేదు, అది మాట్లాడాలని కూడా ఉద్దేశంతో వాళ్ళ పేర్లు యాడ్ చేస్తాను. అండ్ బిగ్ బాస్కి చాలా టచ్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాం. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్లో పల్లవి గౌడ గారు ఉండే అవకాశం ఉంది, చాలా ఎక్కువ అవకాశం ఉంది. హేరా ఆవిడ చాలా బాగుంది, చాలా చాలా బాగున్నారు ఆవిడ. చూడడానికి మన తనుజ గారు ఉన్నట్టుగానే చాలా క్యూట్గా చాలా బాగున్నారు. దాంతోపాటుగా అగ్ని పరీక్ష ఇది జాతిరత్నాలు షో చూసారు, దాంట్లో ఆవిడ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆవిడ కామెంట్ అంటే ఆవిడ మాటలు కానీ అన్నీ బాగున్నాయి. దాంతోపాటు హరితో జబర్దస్త్ హరి ఉన్నాడు చూసారు, దాంట్లో అతను ఉంటాడు చూసారు శ్రీముఖి గారి పక్కన. అతను బిగ్ బాస్కి అతను కంటెంట్ సంథింగ్ రైటింగ్, సండేస్ ఎపిసోడ్స్, ఫెస్టివల్ ఎపిసోడ్స్ అన్ని రైటింగ్ అతను రాస్తాడు. డైలాగ్స్ అవి ఇవి, ఆ ప్రాసెస్, ఆ గేమ్స్ ఎలా పెట్టాలి అవన్నీ. అతనికి బిగ్ బాస్తో చాలా పరిచయం ఉంది, చాలా సంబంధం ఉంది. అతనికి ఈవిడికి ర్యాపో చూస్తుంటే నాకు ఇమాన్యుయల్, తనుజ వాళ్ళ ర్యాపో గుర్తొస్తుంది. కాబట్టి ఆ జాతిరత్నాల షో నుంచి 2-3 వెళ్ళే అవకాశం ఉంది ఈసారి సీజన్కి. కానీ ఈసారి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎక్కువ మంది కామనర్స్ ఉండబోతున్నారు కాబట్టి సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో కొంచెం బాగా నోన్ ఫేసెస్ వెళ్ళే అవకాశం ఉంది. బాగా నోన్ ఫేసెస్ అంటే అల్లా టప్పగా తీసుకోరు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉండేదే 10 మందో 12 మందో సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ నుంచి టీఆర్పీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కామనర్స్ కంటే ఎక్కువ వాళ్ళల్లో పాపులర్ క్యాండిడేట్ని తీసుకొస్తారు. కానీ చిన్న వాళ్ళని పాపులర్ కాకుండా ఉండే వాళ్ళని ఈసారి సెలబ్రిటీలో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నేను అనుకున్న నా ఒపీనియన్ అది, నాకు అనిపిస్తుంది పల్లవి గౌడ గారు ఉండే అవకాశం ఉంది. మీరు చెప్పండి, అరే మామ మీరు కామెంట్ చేయండి, ఎవరికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, మీరు సజెస్ట్ చేయండి. బిగ్ బాస్ టీము వీడియోస్ చూస్తారు, కామెంట్స్ చూస్తారు, అన్నీ చూస్తారు. మీ తరపు నుంచి మీకు ఎవరిని బిగ్ బాస్ చూడాలనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు వెళ్ళాలనుకున్నా కామెంట్ చేయండి. నేను కూడా చెక్ చేస్తాను అన్ని కామెంట్లు, ఎవరికి అంత ఊపు ఉంది, ఎవరు వెళ్తే బాగుంటుంది నాకు కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళ నేమ్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు అందరూ పలోమని బిగ్ బాస్ సీజన్ 10 కనపడతారని కాదు, నేను ఇంక్లూడ్ చేసేది కూడా వీళ్ళు ఉంటే బాగుంటుంది అనే పేర్లు కూడా కొన్ని ఇంక్లూడ్ చేస్తా. వీళ్ళు ఉండే అవకాశం ఉందని నాకు ఇంటర్వ్యూస్ జరిగాయని ఐడియా వచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా కొన్ని ఇంక్లూడ్ చేస్తా. అలా రకరకాలన్నమాట. వాళ్ళ దృష్టిలో పడితే వీళ్ళు సీజన్కి వస్తే సీజన్ హిట్ అయ్యే అవకాశం ఉందన్న పేర్లు కూడా కొన్ని ఇంక్లూడ్ చేస్తా, వీళ్ళు సెట్ అవ్వచ్చని. అలా రకరకాలుగా ఉంటుంది. ప్రతి వాళ్ళు నేను చెప్పగానే వచ్చేస్తారు, నేను తోపని చెప్పట్లా, ముందే చెప్పేస్తున్నా ఫ్రాంక్గా. సో బిగ్ బాస్ 10లో పల్లవి గౌడ గుర్తుపెట్టుకోండి, ఆవిడ ఉండే అవకాశం ఉండాలని కోరుకుంటా గట్టిగా. నెక్స్ట్ వచ్చరికి ఎక్స్ప్రెస్ హరి, మనోడి దగ్గర కూడా హ్యూజ్ టాలెంట్ ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. వెరీ టాలెంటెడ్ పర్సన్, వెరీ టాలెంటెడ్ పర్సన్. అండ్ బిగ్ బాస్ గురించి ఇన్ అండ్ అవుట్ పూర్తిగా తెలిసిన వ్యక్తి. అతను ఈ సీజన్ కాకపోతే ఏదో సీజన్ ఖచ్చితంగా వస్తానని అతను ఎన్నోసార్లు చెప్పాడు. నాకు పర్సనల్గా కలిసినప్పుడు అక్కడ సెట్లో కానీ వాళ్ళని కూడా అతనికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది. ఏదో ఒక టైంలో అతను తీసుకుంటారో అది ఈ టైం అయ్యే అవకాశం కూడా ఉంది, ఛాన్స్ ఉంది. ఒక 60-70% ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది కాబట్టి ఇద్దరు వస్తారేమో నేను అనుకుంటున్నా. పక్కన పెడితే అదే జాతిరత్నాల్లో రాకేష్, జబర్దస్త్ రాకేష్ మా స్మార్ట్ జోడీలో ఉన్నాడు, మంచి కమెడియన్. దాంతోపాటు జాతిరత్నాల్లో కూడా ఉన్నాడు. మళ్ళీ సపరేట్గా జాతిరత్నాలు తీసుకున్నాడు, స్మార్ట్ జోడీ సీజన్ 2లో తీసుకున్నాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. నాకు ఏమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ అతను నాకు చెప్పింది పర్సనల్గా కూడా అక్కడ సెట్స్లో చెప్పింది. చాలాసార్లు బిగ్ బాస్కి అతనికి కాల్ వచ్చింది, బట్ అతను వెళ్ళలేదు. బట్ ఈసారి కూడా పిలిచే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. హరి లేకపోతే ఇతను వచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ లేకపోతే నూకరాజు, మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్న నూకరాజు వచ్చే అవకాశం. నాకు నూకరాజుని చూస్తే ఇమాన్యుయల్ గుర్తొచ్చాడు. ఇమాన్యుయల్కి ఉన్నట్టుగానే టాస్కుల్లో ఎలా పర్ఫామ్ చేస్తారు అలాగే ఇమాన్యుయల్కి ఉన్నట్టుగానే ఆ బిగ్ బాస్ మీద పట్టు, బిగ్ బాస్లో మాట్లాడేటప్పుడు తెలివిగా అవతలను లాక్ చేసేటట్టు మాట్లాడే విధానం ఇవన్నీ నూకరాజులో ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆల్మోస్ట్ పూర్ బ్యాక్గ్రౌండ్ ఇమాన్యుయల్ లాగే నూకరాజు కూడా ఉంది. కాబట్టి ఇద్దరికి పర్ఫెక్ట్గా సెట్ అవుద్దేమో అని అనిపించింది. నాకు నూకరాజును కూడా తీసుకునే అవకాశం అనిపిస్తుంది. నూకరాజ్, రాకేష్, ఎక్స్ప్రెస్ హరి వీళ్ళు ముగ్గురు ఒకరు ఉంటారు పక్క. ఆ తర్వాత ఇది పక్కన పెడితే
నందూస్ వరల్డ్ నందు గారు ఈవిడ గురించి ఫుల్ కాంట్రవర్షియల్ అవుతుంది. ఫస్ట్ ఆ కాంట్రవర్సీ గురించి మాట్లాడితే నా ఒపీనియన్ చెప్పాలనే ఉద్దేశంతో ముందు తమ్మునేలు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ రెస్పాండ్ అవ్వలేదు. నా రెస్పాన్స్ ఏంటంటే, నందూస్ వరల్డ్ నందు గారు ఈ వీడియో మీరు చూస్తే దయచేసి చాలామంది బాధితులు వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ మెసేజ్ కానీ చూస్తుంటే, నాకు మెసేజ్ రాలేదు, నేను ఇంకా మెసేజ్ ఓపెన్ చేయలేదు, బట్ చేసుంటారు. వాళ్ళ వీడియోస్ కానీ వేరే మా ఫ్రెండ్స్ కావచ్చు, మన యూట్యూబర్స్కి చాలామంది వాటి మీద కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నారు. అవి చూస్తూ ఉంటే నాకు, అరే 20 లక్షలు 15 లక్షలు ఒక ఫ్యామిలీ ఒక వీసా కోసమో ఒక జాబ్ కోసం మోసపోయారు. అది ఏం జరిగిందో తెలియదు. లీగల్గా వాళ్ళు కేసులు ఏదో ఫైల్ అయినాయి, ఆ తర్వాత లీగల్గా వాళ్ళు చూసుకుంటారు. బట్ అది చూస్తుంటే అరే వీళ్ళు దానికి అట్లీస్ట్ నా రెస్పాన్స్ ఎంతవరకు అంటే, లీగల్గా ఏమవుతుంది వాళ్ళు చూసుకుంటారు. ఏదో లుకౌట్ నోటీస్ అన్నారు, అవన్నీ అన్నారు. బట్ ఆవిడ రెస్పాన్స్ ఏదో ఒకటి చూశాను. ఇండైరెక్ట్గా ఆ బాధితులు రిలేటెడ్గా, ఆ యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళు రిలేటెడ్గా పుచ్చిపోయిన యాపిల్స్ అని అవన్నీ వ్యంగ్యంగా సర్కాస్టిక్గా వీడియోస్ చేసింది. నాకు కూడా పర్సనల్ అస్సలు నచ్చలేదు. ఏంట్రా ఈవిడ ఇలా రెస్పాండ్ అయ్యారు? నేనేమంటానంటే, వీళ్ళందరూ యూట్యూబర్స్ రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఉంది. అరే నందూస్ వరల్డ్ అనే పర్సన్ లక్షల మంది ఆవిడ వీడియోలు పెడితే నమ్ముతున్నారు, చూస్తున్నారు అన్నప్పుడు ఆవిడ సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతమంది రెస్పాండ్ అవుతున్నప్పుడు ఆవిడ ప్రత్యక్షంగా వచ్చి, అరే జరిగింది ఇది, మాది మేము మోసం చేయలేదనో, లేకుంటే మోసం జరిగింది కాదనో, వీళ్ళు మోసం అనుకున్నారనో, సంథింగ్ ఏదో మేము వాళ్ళ డబ్బులు రివర్స్ ఇస్తామనో సంథింగ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ లాయర్ గారు ఎవరు రెస్పాండ్ అయ్యారు. బట్ లాయర్ గారు రెస్పాండ్ అయ్యేదానికంటే నందూస్ వరల్డ్ నందు గారు యూట్యూబర్ అయ్యి ఉండి లక్షల మంది చూస్తున్నారు, వాళ్ళ నుంచి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఆ రెస్పాండ్ అయ్యే క్రమంలో సర్కాస్టిక్గా రెస్పాండ్ అవ్వడం చాలా దారుణం. నాకు ఏంట్రా ఈవిడ ఇలా రెస్పాండ్ అయ్యారన్న ఫీలింగ్ వచ్చింది. నందు గారు ఈ కేసు లుకౌట్ నోటీస్ అది ఇది అంటున్నారు. ఆ కేసు ముందుకెళ్ళి ఆ బాధితులకు న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలామంది యూట్యూబర్స్ ముందుకు వచ్చి ఆ లీగల్ నోటీసులు ఫేస్ చేస్తూ వాళ్ళు థంబ్నెయిల్స్కి స్ట్రైక్లు వేస్తారు, అవి ఇవని ఆ భయం లేకుండా ధైర్యంగా ఎవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ సూపర్ అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మెయిన్ మీడియా కంటే యూట్యూబ్ మీడియా ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. యూట్యూబ్ మీడియా కూడా కాదు, యూట్యూబర్స్ స్టార్ట్ చేస్తున్నారు రిస్క్ చేసి. ఆ తర్వాత వ్యూస్ వస్తున్నప్పుడు మాత్రమే మీడియా ఛానల్స్ లైన్లోకి దిగుతున్నాయి. మీరు గమనిస్తే నేను నా ఒపీనియన్ ప్రకారం నిజంగానే అదే జరుగుతుంది. మీరు ఏమంటారు? యూట్యూబర్ స్టార్ట్ చేయగానే ఫుల్ వ్యూవర్షిప్ జనరేట్ అయ్యి ఆ టాపిక్ వైరల్ అయినప్పుడు వీడియోస్ చేస్తున్నారు మెయిన్ మీడియా, చాలా వరకు, అందరం చెప్పను అలా జరుగుతుంది. కానీ ఆ యూట్యూబర్స్కి థ్రెట్ రిస్క్స్ ఎక్కువ, బట్ స్టిల్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియోలో నందూస్ వరల్డ్ నందు గారికి బిగ్ బాస్ స్టాండ్కి ఏంట్రా ఊడాలంటే, నందు గారు ఇది త్వరగా క్లియర్ చేసుకొని మీ యూట్యూబర్స్కి, మీ వ్యూవర్స్కి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తప్పు జరిగిందా లేదా, ఏంటి మిస్టేక్ అనేది లీగల్గా తెలుసుద్ది. బట్ స్టిల్ మీరు రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా యూట్యూబ్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సీజన్ 10 గురించి మాట్లాడుతూ నందూస్ వరల్డ్ నందు గారు ఉండే అవకాశం ఉందా అంటే, అసలు ఉందా లేదనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఈ కేసు ఏదైతే ఉందో 3 months బ్యాక్ రైజ్ అయింది. 3 months బ్యాక్ రైజ్ అవ్వకుండా ఉంటే ఈ సీజన్లో ఆవిడ ఉండేవాళ్ళు, 99% ఉండేవాళ్ళు అనేది మనకు వచ్చిన అప్డేట్. అది ఎందుకురా, ఇక ఎలారా అప్డేట్, ఏంట్రా అనేది కథ అనేది చెప్తాను. యాక్చువల్గా మనకున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8కి నందూస్ వరల్డ్ నందు గారికి ఇంటర్వ్యూ జరిగింది. ఆ టైంలో మనకున్న సమాచారం ప్రకారం 99% ట్రూది. ఆవిడకి జరిగింది. బట్ ఆవిడకి జరిగినప్పుడు బేబక్ ఉన్నది చూసారా, బేబక్కి ఈవిడికి జరిగింది కాంపిటీషన్. అంటే వీళ్ళిద్దరూ కమెడియన్ లెక్క, కామెడీ ట్రాక్, వీళ్ళిద్దరి వాయిస్, వాళ్ళ మాటలు కొంచెం ఉంటాయి. బట్ వాళ్ళిద్దరిలో ఒకరిని తీసుకోవాలన్నప్పుడు లాస్ట్ మినిట్లో బేబక్ని సెలెక్ట్ చేయడం వల్ల ఈవిడ ఆ సీజన్ వెళ్ళారు. కానీ ఆ సీజన్ తర్వాత ఈవిడ మూవీస్లో యాక్ట్ చేశారు. మనశంకర వరప్రసాద్ మూవీస్ తర్వాత ఈవిడ చాలా పాపులర్ అయ్యారు. ఈవిని తీసుకోవాలని గట్టిగా బిగ్ బాస్ టీం ఉంది, తీసుకుంటారు అనేసి నేను గట్టిగా నమ్మాను. ఖచ్చితంగా నందూస్ వరల్డ్ నందు గారు గ్యారెంటీగా ఫస్ట్ వీడియోలోనే థంబ్నెయిల్ పెట్టి ఆవిడ కంటెస్టెంట్ లిస్ట్లో ఉండే అవకాశం ఉందని 100% నేను చెప్పాలి అని ఫిక్స్ అయినా 3-4 నెలల క్రితమే. బట్ ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఈవిడ వస్తారా లేదో చెప్పలేం. కానీ స్టిల్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఎందుకో చెప్తాను. బిగ్ బాస్ ఎప్పుడైనా ఏం చూస్తారంటే, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మినీ సొసైటీ. ఆ మినీ సొసైటీలో కాంట్రవర్షియల్ పీపుల్ ఉంటారు, వాళ్ళ మీద అలిగేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అది ట్రూ ఓ ఫ్యాక్ట్ అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. అలిగేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ సినిమా యాక్టర్లు ఉంటారు, సీరియల్ ఉంటారు, సింగర్లు ఉంటారు, డాన్సర్లు, అన్ని రకాల పీపుల్ ఉంటారు. ఏజ్లు ఉంటారు, ఓల్డ్ ఏజ్లు ఉంటారు, కుర్రవాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. ఆ దాంట్లో భాగంగా అలిగేషన్స్ ఉన్నప్పటికీ బిగ్ బాస్ తీసుకుంటారు ఎప్పుడు కూడా. లాస్ట్ టైం కూడా కొంతమంది కంటెస్టెంట్స్ని లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళని, అలిగేషన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఈ సీజన్లో కూడా నందూస్ వాళ్ళు ఉంటారా అంటే 100% ఉండరు, కేసులు ఉన్నాయి కదని చెప్పడానికి లేదు. ఆ కేసెస్ ఏమవుతాయి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3.5 నెలలు ఉంది, 3 months ఉంది, అండ్ వైల్డ్ కార్డ్స్లో కూడా 4.5 months ఉంది. ఆల్మోస్ట్ 4 నెలల తర్వాత వైల్డ్ కార్డ్స్లా కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసు ఏదైతే ఉందో లుకౌట్ నోటీస్ అవి ఇవి ఆవిడ చెప్తున్న బట్టి వాళ్ళ హస్బెండ్
పేరు మీద ఉంది, అన్ని పేర్లు నా మీద ఏం లేదు, నాకు సంబంధం లేదని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో, అది నిజమో అయ్యి ఉంటే, ఒకవేళ లుకౌట్ నోటీస్ ఈవిడికి వర్తించదు అయ్యి ఉంటే, లీగల్గా ప్రాసెస్ ఏదైతే ఉందో ఆవిడికి వర్తించదు అని అది నిజమైతే ఈవిడ వచ్చే ఛాన్స్ ఉంది, ఆవిడికి విల్లింగ్గా ఉంటేనే నేను అనుకుంటాను, నాకు అనిపిస్తుంది గట్టిగా. ఎందుకంటే ఆ కాంట్రవర్షియల్ పీపుల్ని కొంతమందిని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది బిగ్ బాస్ వాళ్ళు. ఇక్కడ ఈ విషయంలో కూడా చెప్పాలి, మా హస్బెండ్ పేరు మీద నా పేరు వాడకూడదు అనే పాయింట్ మీద కూడా లీగల్గా మాట్లాడుతున్నదని చూస్తే నా ఒపీనియన్ ప్రకారం, అరే ఇప్పుడు మీరు వీడియోస్లో ఇద్దరు కనపడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయనకి కేర్ ఆఫ్ ఎవరంటే నందు గారే. సో ఆటోమేటిక్గా నందు గారి హస్బెండ్ అనే అంటారు, కానీ ఆయన్ని సపరేట్గా చెప్పరు ఎవరు. ఇప్పుడు నేను తప్పు చేస్తే, మా వైఫ్ తప్పు చేస్తే ఆదిరెడ్డి వైఫ్ అంటారు, నన్ను నా పేరు ఇంక్లూడ్ చేయొద్దంటే ఎట్లా? ఆదిరెడ్డి వైఫ్ అంటారు, ఆదిరెడ్డి వల్ల కవిత ఎవరో ప్రపంచానికి తెలిసినప్పుడు అలాగే అంటారు ఎవరైనా, అది తప్పు కాదు. సో ఈ లీగల్ ఇష్యూస్ నుంచి ఆవిడ ఒకవేళ బయటపడితే, లేదా ఆవిడ పేరు నిజంగానే లీగల్ ఇష్యూస్లో లేకుండా పోతే ఆవిడ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8లోనే ఆవిడకి ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యేంత పని జరిగింది కాబట్టి బిగ్ బాస్ సీజన్ 10లో ఆవిడ ఇంకా పాపులర్ అయింది. ఈ అలిగేషన్స్, ఈ కేసులు, ఈ వైరాలిటీ అన్నీ పెరిగిన తర్వాత ఉంది. బట్ కింద మీరు కామెంట్ చేస్తారు, నెగిటివ్గా కామెంట్స్ చేయొచ్చు, పాజిటివ్ కామెంట్ చేయొచ్చు, ఆవిడ ఉండాల్సిన అవసరం లేదని అంటారు. బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్, ఒక 10% 20% ఉంది. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నందూస్ గారు వస్తారా లేదో కూడా మనకు తెలియదు. బట్ ఏంటంటే ఈ అలిగేషన్స్ అయిన తర్వాత 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా అలిగేషన్స్ ఫేస్ చేసే వాళ్ళందరికీ ఎలా ఉంటుంటే, ఒకటి, ఇంత అలిగేషన్స్ అయిన తర్వాత మనం త్వరగా ఎలిమినేట్ అవుతాం, మనం ఎందుకు వెళ్ళడం అనే మైండ్ సెట్తో ఉంటారు. రెండో మైండ్ సెట్ ఏంటంటే, ఇంత అలిగేషన్స్ పడ్డ తర్వాత మన మైండ్ సెట్ మనం అలా ఆ అలిగేషన్స్లో నిజం లేదు, మనం అలాంటి పర్సన్ కాదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చిన బిగ్ బాస్లోకి వెళ్ళి అక్కడ మన బిహేవియర్తో అలవాటు వాళ్ళ బిహేవియర్తో జనాల మెప్పు పొంది కొంచెం పాజిటివిటీ తెచ్చుకోవాలన్న ఇది కూడా ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది. ఆవిడ వస్తారో తెలియదు. ఒక 10% 20% ఛాన్సెస్ అయితే స్టిల్ దేర్. తర్వాత సరికి పండు మాస్టర్, పండు మాస్టర్ చూసి కూడా మీరు చాలామంది తిట్టుకొని ఉంటారు. పండు మాస్టర్కి యాక్సిడెంట్ అయింది. అది చూసి నాకు నిజంగా బాధ అనిపించింది. అరే అది చూడండి, డెస్టినీ దేవుడు ఎలా చూస్తాడంటే, కాళ్ళతో డిపెండ్ అయిన పర్సన్కి కాళ్ళు మాత్రమే ఇరిగాయి, కాళ్ళే కావాలి అతనికి. కాళ్ళతో డిపెండెన్సీ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అతను కావచ్చు, బతికేది జీవనాధారం అంతా అదే, ఎంటర్టైన్ చేసి కూడా దాంతోనే. బట్ ఆ కాళ్ళే ఇంజురీ అని. అలాంటి పర్సన్ చూడడం తర్వాత త్వరగా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది కూడా వెళ్ళి ఆర్థిక సాయం అవి చేస్తున్నారు. బట్ ఇక్కడ బిగ్ బాస్కి సంబంధం ఏంట్రా అంటే, అతను కూడా నేను పర్సనల్గా 1-2 టైమ్స్ కలిసినప్పుడు, అతని ఫ్రెండ్స్ కావచ్చు, అతని సర్కిల్లో నేను వినింది, బిగ్ బాస్ సర్కిల్స్ నుంచి వినింది, ప్రతి సీజన్లో అతని పేరు వస్తుంది. ప్రతి సీజన్లో 1-2 సార్లు అతనికి ఇంటర్వ్యూ కూడా జరిగిందని వింటున్నాను. కానీ లాస్ట్ మూమెంట్లో అటు ఇటు కుదరక అతను బిగ్ బాస్కి వెళ్ళలేదు. బట్ ఈ సీజన్లో 100% అతను రావాల్సిన కండిషన్. ఎవరు డ్యాన్స్ మాస్టర్లు విల్లింగ్ ఎవరు లేరిక. మహా అయితే జ్యోతి గారు ఉన్నారు చూసారా, సందీప్ మాస్టర్ వాళ్ళ వైఫ్, ఆవిడ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే పండు మాస్టర్ వచ్చే ఛాన్స్ ఉంది అని 100% ఫిక్స్ అయినప్పుడు అతనికి యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అతను 100% రాడా అంటే, నేను అన్ని రకాలుగా చెక్ చేశాను. ChatGPTలో వేరే వాటిలో అతనికి జరిగిన సర్జరీ రిలేటెడ్గా చెక్ చేస్తే ఒక 4.5 months ఉంది వైల్డ్ కార్డ్స్కి, 3 months బిగ్ బాస్కి ఉంది. అతను రికవర్ అయ్యే అవకాశం ఉందనేసి అనిపిస్తుంది. రికవర్ అయ్యే అవకాశం ఉంది, బిగ్ బాస్కి వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక 50% ఉంది. స్టిల్ 100% అతను రావాలి, అతను పెయిన్స్ పెట్టుకొని రావాలి అనేసి ఉద్దేశం కాదు, ఛాన్స్ ఉంది. ఎందుకు ఛాన్స్ ఉందంటే, అతనికి ఆ ఇంజరీ ఏదైతే ఉందో, ఆ సర్జరీ మోకాల నుంచి కింద యాంకిల్కి పైన జరిగింది, అది రికవర్ అవ్వడానికి 3 monthsలో రికవర్ అవుతే అతను వెళ్ళగలుగుతాడు, అతను యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండొచ్చు. బిగ్ బాస్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది, అతను వైరల్ అయ్యాడు, అతనికి ఇది ఉంది, అతను మంచి డాన్సరు, అదొక ఆ యాంగిల్ ఏదైతే ఉందో ఆ ఇన్స్పిరేషన్ యాంగిల్ ఉంటుంది. అరే కాళ్ళకి బాగా లేకపోయినా సర్జరీ అయిన తర్వాత కూడా వచ్చి ఇంత మాత్రం ఆడాడు, ఇంత చేశాడరా అనే ఆ పేరు వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్కి కూడా అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది, అతనికి కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది, అతనికి ఒక మోటివేటింగ్గా ఇన్స్పిరేషన్గా ఉండే అవకాశం ఉంది. ఛాన్సెస్ ఉన్నాయి, ఒక 50% ఛాన్స్ ఉంది. నేనైతే అతను రికవర్ అయితే రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. రికవర్ అవుతుంది అనేసి నాకున్న అప్డేట్ అనమాట. ఏ ద్వారా నేను చూసి అతనికి ఏ సర్జరీ జరిగింది దాని గురించి చూస్తే ఒక 3 months అనేది ఎనఫ్, ఆ రికవరీ అయితే గట్టిగా అవుతుంది. అండ్ 4.5 months వైల్డ్ కార్డ్గా రావడానికి అయితే 90% ఛాన్స్ ఉంది. అతనికి విల్లింగ్ ఉంటుంది, ఎందుకంటే అతనికి చాలాసార్లు బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి వచ్చాడు అనేసి టాక్, కాబట్టి ఛాన్స్ ఉందనేసి నా ఉద్దేశం. అతను రావాలా రాకూడదా, అతను త్వరగా కోరుకోవాలి, బిగ్ బాస్కి రాకపోయినా త్వరగా కోలుకొని మళ్ళీ డ్యాన్స్ వేసి అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత ఇంకా మెయిన్ అయ్యా రాయల్ మెక్ రమణ, మనోడు తెలియని తెలుగు ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ ఉండరు అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాయా. మనోడు రాయల్ మెక్ రమణ, నేను సపరేట్గా రాయల్ మెక్ రమణ గురించి ఒక రీల్ చేద్దాం అనుకున్నా. మెనీ టైమ్స్, చాలాసార్లు అనుకున్నా, ఏమని రీల్ చేద్దాం అనుకుంటా అంటే, అరే తెలుగు ప్రొడ్యూసర్సు, తెలుగు డైరెక్టర్సు, ఏమయ్యా మీకు ఆ రాయల్ మెక్ రమణ మీదో, లేదా ఆ ఫేమస్ రాము అని ఉంటాడు ఒక అతను, వీళ్ళిద్దరి మీద ఒక రీల్ చేద్దాం అనుకున్నా. వీళ్ళిద్దరి మీద ఒక కన్నేయండి స్వామి,
ఇలా ఏం యాక్టర్స్, ఏమి పాపులారిటీ ఉంది, ఆడియన్స్, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఉన్నారు ఆ ఫేమస్ రాముకి, దాన్ని క్యాచ్ చేసుకోండి. ఇక్కడ మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉంది మా రాయల్ మెక్ రమణకి, దాన్ని క్యాచ్ చేసుకోండి. ఒక అవకాశం ఇస్తే అలాంటి వాళ్ళకి కూడా కదా అవకాశం ఉంది. ఒక రీల్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. శివన్న అనే ఒక సిరీస్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ లైక్స్ వస్తున్నాయి గంటల్లో. ఒక స్టోరీ పెడితే 10 లక్షల మంది చూస్తున్నారు తన స్టోరీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ. నాకు తెలిసి చాలామంది పాపులర్ హీరోస్ది స్టోరీ 10 లక్షలు చూడరు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా పోస్టులు పెట్టరు కాబట్టి వాళ్ళు 5 లక్షల కంటే ఎక్కువ చూడరు చాలా వరకు. ఇతను 10 లక్షల మంది స్టోరీ చూస్తారు. అరే అలాంటి వాళ్ళు కదా వాడుకోవాల్సింది, అలాంటి వాళ్ళం కదా తీసుకోవాల్సింది. బట్ వాళ్ళకి ఎందుకు ఛాన్సులు ఇవ్వట్లేదు తెలియట్లేదు. కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లో వీళ్ళిద్దరిలో అట్లీస్ట్ ఒకరు లేదా ఇద్దరు వచ్చే అవకాశం ఉంది. కొంచెం మార్క్ మై వర్డ్స్, మోస్ట్లీ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఒకటి రాయల్ మెక్ రమణ, తనకు ఉన్న పాపులారిటీకి బిగ్ బాస్ సీజన్ 10కి వస్తే బిగ్ బాస్ సీజన్ 10కి చాలా అడ్వాంటేజ్ అవకాశం ఉంది. వ్యూవర్షిప్ పరంగా, టీఆర్పీ పరంగా ఆ సైడ్ ఏదైతే ఉందో శ్రీకాకుళం సైడ్ మనోడు చాలా పాపులర్, మొత్తం స్టేట్ 2 స్టేట్లో పాపులర్. అతను వస్తే టీఆర్పీలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అతనికి ఒక పాపులారిటీ ఉంది, అతనికి వల్ల ఆ ప్రోమోలు కావచ్చు వాటికి వ్యూవర్షిప్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో క్రికెట్ సంబంధించి ఏదో చేస్తున్నాడు, జింబాడి అంతా మెయింటైన్ చేస్తున్నాడు, ఫిట్గా ఉంటాడు. చిన్న పిల్లడు, అతనికి 25-24 అంతే, కళ్యాణ్ లాగే. వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ ఫేమస్ రామ్, మనోడి గురించి మాట్లాడాలి. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఫేమస్ రాము టైప్ చేయండి. కొన్ని నెగిటివ్ కామెంట్స్ 1-2 వస్తుంటాయి, కానీ మనోడికి ఫారిన్ కంట్రీస్లో కామెంట్స్ వస్తుంటాయి ఫుల్ పాజిటివ్. మనోడు ఎంత ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్ స్వామి, నిజంగా ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్. ఒంగోలు దగ్గర అతను ఊరు. చాలామందికి మిలిటరీ అని కూడా తెలియదు. మిలిటరీ డ్రెస్సులతో వీడియోలు చేయడం, మిలిటరీ డ్రెస్సులతో చేసి వ్యూవర్షిప్ కోసం చేయడం ఏది చేయలేదు ఎప్పుడు. మిలిటరీ పర్సనాలిటీ అతను. మిలిటరీలో ఆర్మీలో ఉన్నాడు. ఆర్మీలో పాకిస్తాన్ బార్డర్లోనే, ఎక్కడో చైనా బార్డర్లోనే జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటే, రీల్స్ చేస్తూ ఉంటే అతనికి ఎంతో మంది వ్యూస్ తెలుసా? ఎంత వ్యూస్ తెలుసా? 31 నిమిషాలు అయింది, ఎంతైనా అవనీలేండి, చాలా ఉంది. ఎంత వ్యూస్ తెలుసా ఫేమస్ రాముకి? 1 మిలియన్ 2 మిలియన్ షేర్స్ కూడా ఉన్నాయి. ఒక వీడియోకి, చాలా వీడియోస్కి మిలియన్స్ షేర్స్, 2 మిలియన్ షేర్స్ కూడా ఉన్నాయి అతనికి. అంత పాపులర్ పర్సనాలిటీ. ఆ యాక్టింగ్ కూడా బాగుంటుంది. అండ్ మహేష్ బాబు గారి కూతురు కూడా అతను ఫాలో అవుతుండేది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు. అంత పాపులర్ అతను. ఒక మిలిటరీ పర్సన్ అండ్ పాపులర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అతను ఉండే అవకాశం ఉంది. అతను ఉండాలని కూడా కోరుకుంటున్నా. చూడండి ఒకసారి అతని వీడియోస్, మీకు అర్థమవుద్ది. చాలా డౌన్ టు ఎర్త్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఒక మిలిటరీలో పనిచేస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా వెరీ ప్యూర్ పర్సనాలిటీ యాజ్ పర్ ద రీల్స్ చూసేదాన్ని బట్టి. మీరు చూడండి ఒకసారి అర్థమవుద్ది. సూపర్. అసలు అతను ఉండే అవకాశం కూడా ఉంది. ఒకసారి చూడండి, మీకు అర్థమవుద్ది. తర్వాత సరికి తేజస్విని గౌడ గారు, ఈవిడ కూడా ప్రతి సీజన్లో ఈవిడ అప్రోచ్ అవుతున్నారు. ఈవిడే క్యాన్సిల్ చేస్తున్నారు, ఈవిడికి ఇంట్రెస్ట్ లేదు. బట్ స్టిల్ ఈ సీజన్లో జాతిరత్నాల్లో కూడా ఉన్నట్టున్నారు. ఈవిడ వచ్చే అవకాశం వెరీ వెరీ హై. తర్వాత సరికి శివ్, ఇతను కానీ శివ్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదా వాసంతి వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు చూసారా, వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే అవకాశం వెరీ హై. ఇద్దరిలో ఒకరు మాత్రం గ్యారంటీ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిది పర్ఫార్మెన్స్ బాగుంది. జింబాడి, వీళ్ళిద్దరు ఒకరే ఉంటారు, ఇద్దరైతే ఉండరు. నెక్స్ట్ వచ్చరికి రైటర్ కడలి సత్యనారాయణ గారు. ఈవిడ నాకు బాగా అనిపించారు. ఈవిడ మాట్లాడే మాటలే కొంతమంది అబ్బాయిలు ట్రోల్ చేయొచ్చు, కానీ ఈవిడ మాట్లాడే ప్రతి మాట అమ్మాయిలు రిలేటెడ్గా, అమ్మాయిల ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా 1000% రైట్. ఈ మధ్యకాలంలో అమ్మాయిల్ని నేను వచ్చా నీళ్ళు తీసుకురా అని చెప్పడం, అంటే వాళ్ళని ఫోర్స్ఫుల్గా నేను బానిసలాగా పని చేయాల్సిందే, అబ్బాయిని నేను అమ్మాయి కాబట్టి నేను రాగానే కాళ్ళు వత్తాలి చూసుకోవాలనేసి ఇష్టం వచ్చినట్టు హింసిస్తూ మాట్లాడే అబ్బాయిల గురించి కావచ్చు, లేదా అమ్మాయిలకు సొంత ఇల్లు లేదు తెలుసా అనేసి వాళ్ళ గురించి బాధగా చెప్పిన మాటలు వచ్చి భయంకరమైన పాపులర్ అయ్యాయి. అండ్ ఈవిడ యాటిట్యూడ్ కానీ చాలా డిఫరెంట్ కూడా. బిగ్ బాస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. ఆవిడ షూట్ కదరా ఎదవా, పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. ఆవిడ వచ్చే అవకాశం ఉంది ఇఫ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్. తనకి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ వాళ్ళకి మాత్రం ఈవిడ మీద ఒక కన్ను అయితే పడి ఆవిడని తీసుకోవడానికి ట్రై చేసే అవకాశాలు అయితే వెరీ వెరీ హై. కడలి సత్యనారాయణ, ఆవిడ ఇన్స్టాగ్రామ్ చూడండి, షీ ఈజ్ వెరీ యాప్ట్ ఫర్ బిగ్ బాస్. ఒకవేళ ఆవిడ దగ్గరికి ఉంటే ఆవిడకి షేర్ చేయండి. ఆవిడకి ఇంట్రెస్టింగ్ ఉన్నా లేకపోయినా బిగ్ బాస్కి వెళ్తే సూట్ అవుతారు. ఆవిడ చాలా సూట్ అవుతారు. ఆవిడకి ఒక మెంటాలిటీ ఏంటంటే అమ్మాయిలు రిలేటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. భలే సెట్ అవుతుంది బిగ్ బాస్కి. చూడండి ఆవిడ ఏదైతే ఉందో, ఆవిడ మోటివేషన్, ఆవిడ ఇన్స్పిరేషనల్ మాట్లాడుతుంది, అవి జనాలకి ఎక్కువ మంది రీచ్ అయ్యే అవకాశం. ఆవిడ కాంట్రవర్షియల్ అవ్వచ్చు కూడా, లోపలికి వెళ్తారు, నెగిటివ్ అవుతారు, పాజిటివ్ అవుతారు తెలియదు. బట్ స్టిల్ బిగ్ బాస్కి చాలా బాగా సెట్ అయ్యే అవకాశం ఉంది. కడలి సత్యనారాయణ గారు, ఆవిడ పేరు కడలి. ఒకసారి చూడండి. ఈ పేర్లన్నీ 100% వస్తారని కదా, వస్తే బాగుండని పేర్లు కూడా ఇంక్లూడ్ చేస్తాను నేను. ఆ తర్వాత సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గారు లేదా వాళ్ళ కొడుకు చంద్రహాస్, వీళ్ళిద్దరిలో ఒకరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అట్లీస్ట్ ప్రభాకర్ గారు వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఈ సీజన్లో. ఎందుకంటే వచ్చేది పెద్ద పాపులర్ సెలబ్రిటీస్ వచ్చే అవకాశం ఉంది 10 మందిలో. ఈయన కూడా వచ్చే అవకాశం, లేదా వాళ్ళ కొడుకైనా రావచ్చు, చెప్పలేం, ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి చంద్రహాస్ గురించి కూడా చెప్పాలి. కొంతమంది గురించి చెప్తాను, నాకు పర్సనల్గా తెలిసి చెప్తా. అది వాళ్ళకి మీ ఒపీనియన్ వేరేగా ఉండొచ్చు, నా ఒపీనియన్ వేరేగా ఉండొచ్చు. చంద్రహాస్ని నేను 1-2 సార్లు కలిశాను షూటింగ్లో.
బయట కనపడించే పర్సన్ లోపల ఓవర్ కాంట్రవర్షియల్గా బూతులతో పాటలు పాడినంత వరస్ట్ నాకు కూడా నచ్చలేదు. వరస్ట్ అనిపించింది, ఓవర్ యాక్షన్ చేశాడు, అదంతా నేను ఒప్పుకుంటా. బట్ పర్సనల్గా మనోడు చాలా మంచోడు, అసలు ఎటువంటి గర్వం ఎటువంటి కిండలు ఏముండదు, అందరితో అన్న 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 అనేసి చాలా ఒబీడియంట్గా మాట్లాడతాడు. బట్ అది ఓవర్గా పర్సనాలిటీ ఇలా పోర్ట్రే చేసుకోవాలని ఓవర్గా చేస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ పర్సనల్ లెవెల్లో చాలా ఒబీడియంట్ పర్సన్. అతని యాక్టివిటీ అతని చేతులు ఊపేది అవన్నీ కొంచెం ఓవర్గా అనిపిస్తాయి. బట్ పర్సనల్ లెవెల్లో చాలా ఒబీడియంట్గా ఉంటాడు మనోడు. అది నాకు తెలిసింది చెప్తాను, అంతకు మించి ఏమీ లేదు. అతను కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మంగ్లీ గారిని కూడా ప్రతి సీజన్లో అప్రోచ్ అవుతున్నారు మా బిగ్ బాస్, బట్ ఆవిడ రావట్లా. ఈ సీజన్లో అయినా వస్తారేమో అని అనుకుంటున్నా. ఆవిడ కాంట్రవర్సీ కూడా, ఆవిడ కేసు కూడా ఉంటుంది. ఆ కేసు రిలేటెడ్ కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది కానీ ఈ 3 నెలలు కానీ ఉంటే ఆవిడ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. చెప్పాను కదా, సేమ్ రెండు రకాలుగా ఆలోచిస్తారు. మన మీద అలిగేషన్స్ ఉన్నాయి, మన మీద నెగిటివిటీ వచ్చింది, మనం ఇలా కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అకేషన్ దొరుకుతుంది, ఒక ఛాన్స్ దొరుకుతుంది, ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందని రావచ్చు. లేదా ఇలా రెండోది ఏంటంటే ఇంకోటి ఏదో చెప్పినాను, ఇందాక చెప్పాను, 2 రకాలుగా ఆలోచిస్తారు. వచ్చేటప్పుడు మనకు ఒక ఛాన్స్ దొరుకుతుందని వస్తారు, లేదంటే మనకి ఎలాగో అలిగేషన్స్ లేవు కాబట్టి వస్తారు. ఏదో చెప్పినాను గుర్తురావట్లా. 2 రకాలుగా ఆలోచిస్తారని ఇందాక నందూస్ వాళ్ళ గురించి కూడా చెప్పాను. ఆ రకంగా ఆలోచించుకుని ఈవిడ కూడా వచ్చే అవకాశం ఉంది. సింగిల్ టేక్ వీడియో మా అటు కన్ఫ్యూజ్ అవుద్ది, ఎందుకంటే ఎన్ని నెలలైంది చేసి, ఏంటి అసలు తడబడిపోతుంది బండి. అట్లా వేలలో కొంతమంది వచ్చే అవకాశం. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ఇంకా 2-3 నెలలు ఉంది కాబట్టి ప్రాసెస్ జరుగుతుంది. ఎవరిని తీసుకుంటారనేది కామనర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కామనర్స్ వచ్చే వాళ్ళని బట్టి మళ్ళీ అక్కడ చేంజెస్ చేస్తారు, చాలా చేంజెస్ జరుగుతాయి. 2-3 సార్లు 3-4 సార్లు వీడియోలు వస్తాయి, ఎవ్రీ సీజన్లో వచ్చినట్టు తెలుసుగా మీకు. అందరం చేస్తాం, నేను కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియోలో ఏమనిపించింది ఏంటనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మామ. తిట్టినా పర్లేదు, ఏమన్నా పర్లేదు, మీరు మీ ఒపీనియన్స్ గట్టిగా పెట్టండి. దట్స్ ఇట్. మీరు మన వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ అండ్ మీ ఫ్యామిలీస్ హ్యాపీగా చాలా బాగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.